తెలంగాణలో అక్రమ నిర్మాణాలపైన హైడ్రా మరోసారి ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించినటువంటి కట్టడాలపైన ఎలాంటి రాజీ ఉండదనేటువంటి సందేశంతో సంగారెడ్డి జిల్లాలో భారీ కూల్చివేతల చర్యలనైతే చేపట్టింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మణూరు మండలం బిల్లాపూర్ గ్రామంలో హైడ్రా అధికారులు రెవెన్యూ శాఖతో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించినటువంటి పలు షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు భారీ యంత్రాల సహాయంతో పదుల సంఖ్యలో షెడ్లను నేలమట్టం చేశారు. గతంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హయాంలో ప్రభుత్వ భూమిలో పట్టాలు పంపిణీ జరిగాయని, ఆ భూములు అక్రమ నిర్మాణాలు వెలిశాయని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగానే ఈ కూల్చివేతల చర్యలు చేపట్టినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తు నోటీసులు జారీ చేసిన అనంతరం చట్టపరమైనటువంటి నిబంధనల మేరకే ఈ యొక్క చర్యలు చేపడుతున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారెవరైనా సరే ఉపేక్షించబోమని, అక్రమ నిర్మాణాలపైన భవిష్యత్తులో కూడా ఇదే తరహా చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు హెచ్చరించారు. ఇటీవల హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, రోడ్ల ఆక్రమణలపైన ప్రత్యేక దృష్టిని సారించింది. పలు జిల్లాలలో వరుస కూల్చివేతలు చేపడుతూ ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునే చర్యలను కూడా వేగవంతం చేస్తుంది హైడ్రా. అయితే హైడ్రా చర్యలపైన కొన్ని కేసులు తెలంగాణ హైకోర్టులో దాని ముందు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. కొన్ని సందర్భాలలో నోటీసులు, చట్టపరమైనటువంటి ప్రక్రియలను తప్పనిసరిగా కూడా పాటించాలని హైకోర్టు కూడా హైడ్రాకైతే మొట్టెకాయలు వేసిన విషయం తెలిసిందే. మరోవైపు అక్రమ ఆక్రమణలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో తమ చర్యలు నిరంతరం కొనసాగుతాయని హైడ్రా అధికారులు చెబుతా ఉన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినటువంటి వారిపైన కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో నారాయణఖేడ్లో జరిగినటువంటి ఈ కూల్చివేతలు ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయాయి. అక్రమ నిర్మాణాల ఏవైతే ఉంటాయో ఆ నిర్మూలన కార్యక్రమంలో కూడా భాగంగా ఇలాంటి చర్యలు మరిన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు కూడా పేర్కొంటున్నాయి.